మరి వారు ఎంతో ఆశతో కోరుకుంటూ దేవుని సన్నిధిలో నీవు నేను ఆనందించాలని ఎంతో ఆశపడి రాసిన కీర్తన ఈ 84వ కీర్తన. మరి కీర్తన గురించి మనం తెలుసుకున్నట్లయితే 84వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాస స్థలము ఎంత రమ్యము, ఎంత రమ్యము అని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, మరి మనం ఎక్కడక కొన్ని సెలవులు వచ్చాయనుకోండి, ఏమైనా టూర్లు వెళుతూ ఉంటారు, కొన్ని యాత్రలు చేస్తూ ఉంటారు, కొన్ని ఆనందం కలిగించేవి, కొన్ని సెలవుల్లో పిల్లలను తీసుకొని కొన్ని తల్లిదండ్రులు అందరూ కూడా వెళుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని రమ్యమైనవి, కొన్నివి ఆకర్షణీయమైన ప్రాంతాలు చేసి పిల్లలు తల్లులు అందరూ వెళుతుంటారు. కానీ కొంత తాత్కాలికమైన ఆనందం మాత్రమే వారు పొందుకుంటారు, కానీ పరిపూర్ణమైన ఆనందం మాత్రము అక్కడ వారికి కనబడదు. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసము ఎంత రమ్యమైనది. నివాసం అంటే ఏదండి? దేవుని మందిరమే, దేవుని సన్నిధే మనకి ఆనందం కలుగుతుంది. అది రమ్యమైనది, ఎంతో అందమైనది. దేవుని మందిరములు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అది చూడగానే మరి దేవుని మరి ఎక్కడికి వెళుతున్నా మన హృదయంలో కొంత కలవరం ఉంటుంది, సంతోషం ఉండకపోవచ్చు. కానీ దేవుని మందిరములు అడుగు పెట్టిన వెంటనే ఏదో తెలియని సంతోషం మనలో ఉంటుంది. మరి ఆ వాక్యాలను చూస్తున్నప్పుడు, మరి ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు, ఆ దేవుని మందిరంలో నివసించిన మనమంట ఆ మాటలను అవన్నీ చూస్తున్నప్పుడు ఎంతో రమ్యమైన స్థలము. నువ్వు ఏదైనా ఊరికి వెళ్ళినా అంత రమ్యంగా కనబడకపోవచ్చు, లేకపోతే నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర వారి గృహంలో నివసించి ఉన్నా కూడా అంత అందముగా, కొన్ని చూడదగ్గ ప్రాంతాలకు వెళ్ళినా అంత రమ్యంగా ఉండవు. కానీ దేవుని నివాస స్థలము రమ్యమైనది, ఆనందమైనది, ఎంతో చక్కగా నివసించే మందిరం అది. అటువంటి మందిరములో నీవు నేను నివసించాలి. మరి దేవుని నివాసం ఎటువంటిది అని వారు వివరిస్తున్నారంటే, ఒకానొక సందర్భంలో మరి రాజైన దావీదు కూడా మరి దేవుని మందిరము చూడాలని, దేవుని మందిరములో నివసించాలని, దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని మందిరములో నేను కూడా దేవునితో ఆరాధన చేయాలని ఒక ఆశ కలిగి మరి కోరుకుంటున్నాడు దావీదు కూడా. మరి రాసిన వారైతే కోరాహు కుమారులే, కానీ మరొక సందర్భంలో దావీదు గారు అడుగుతున్నాడు, దేవా నీ మందిరములో నేను ఉండాలి ప్రభా, నీ మందిరములో ఉన్న ఆశను నేను చూడాలి ప్రభా, దేవుని మందిరములో ఉన్న ప్రసన్నత నేను పొందుకోవాలి, దేవుని మందిరములో ఉన్న అనుభవాలు, అద్భుతాలు నేను వినాలి ప్రభా, పొందుకోవాలని దావీదు ఒక రాజు స్థానంలో ఉన్నాడు. ఒక రాజు స్థానంలో ఉన్నాడు. ఒక ఎందుకు పనికిరాని వాడిని రాజుగా నియమించిన తర్వాత ఒక రాజు స్థానంలో ఉన్న దావీదుకి దేవుని మందిరం చూడాలని, దేవుని మందిరములో ఉన్న ప్రసన్నతను పొందుకోవాలని, దేవుని అభిషేకంతో నింపబడాలని ఆయనకు అవసరమండి? ఏమీ అవసరం లేదు. కానీ ఆయన రాజ్యాలు పొందుకోవాలి, కొన్ని దేశాలకి కొన్ని రాజ్యాలు నేను ఇంకా అనుభవించాలి, కొన్ని ప్రజలపై నేను నాయకుడిగా ఉండాలి అని ఆయన కోరుకోవట్లేదు. కానీ దేవుని మందిరములో నేను, నీ మందిర ఆవరణలో నేను ఉండాలి ప్రభా, నీ సన్నిధిలో నేను ఉండాలని, ఆయన నీ ప్రసన్నతతో నేను నింపబడాలని ఒక రాజు స్థానములో ఉండి కోరుకుంటున్నాడు. మరి మనం ఏది కోరుకుంటున్నాం? ఒక రాజుగా ఉన్నాడు. కొన్ని ప్రాంతాలు కాదు, కొన్ని పట్టణాలు కాదు, కొన్ని దేశాలకే రాజుగా ఉన్న దావీదు దేవుని ప్రసన్నతను కోరుకుంటున్నాడు. మరి మనం ఏ విధంగా కోరుకుంటున్నాం? మరి ఎటువంటి వారంగా మనం ఉంటున్నాం? మరి 27వ కీర్తన 4వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ అడుగుతున్నాడంటే దేవుని దగ్గర దావీదు ఒక వరమును అడుగుతున్నాడు. ప్రభువా నీ సన్నిధిలో ఉండే వరమును నాకు దయచేయి
దయచేయనైనా, నీ మందిరములో నివసించే కృపను నాకు దయచేయనైనా నిన్ను అని వెతుకుచు యెహోవా ప్రసన్నతను అడుగుతున్నాడు. మరి ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించేవాడిగా ఉంటున్నాడు, మహిమపరిచేవాడిగా ఉంటున్నాడు. దేవుని మందిరంకి వచ్చి బిగుసుకుపోయి కూర్చోలేదు, లేకపోతే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో, బయటకు వెళుతూ లోపలికి వస్తున్నారో, ఏమి వారి వస్త్రాలు చూడట్లేదు, వారు ఇంకా వారి ప్రవర్తన కానీ, వారి మాట తీరు, వారి పరిస్థితుల్ని, లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండట్లేదు. కానీ దేవుని మందిరములకు వచ్చినప్పుడు దైవ జనుల ద్వారాగా చెప్పబడుతున్న మాటలు ధ్యానించుకుంటున్నాడు. నా జీవితకాలం అంతే కూడా నేను ధ్యానించిన, నిన్ను మహిమపరిచిన, నిన్ను కొనియాడినా కూడా నా జీవితకాలం అంతే సరిపోదు ప్రభు అని ఒక రాజుగా ఉండి ఆయన్ని అంతగా మహిమపరుస్తున్నాడు. మనము సామాన్యులము. ప్రతిరోజు మన పనులు చేసుకుంటే, మనం వ్యాపారములు చేసుకుంటే, మన చేతి పనులు చేసుకుంటే, మన ఉద్యోగములకు వెళితే మన జీవనోపాధి జరుగుతుంది. కానీ అయినను కూడా దేవుని అంతగా ఆరాధించలేకపోతున్నాం, అయినను కూడా దేవుని ధ్యానించలేకపోతున్నాం, దేవుని మహిమపరచలేకపోతున్నాం, ఆయన ప్రసన్నత నింపబడాలని ఆశపడలేకపోతున్నాం. కానీ ఒక రాజు స్థానములో ఉండి దావీదు మాత్రం ఒక్కటే అడుగుతున్నాడు, నీ ఆలయములో నేను ధ్యానించుటకు నా జీవితకాలం అంతే కూడా నేను యెహోవా మందిరంలో నివసిస్తాను ప్రభువా. నీవిచ్చిన ఈ జీవితాన్ని, నీవు ఆశీర్వదించిన ఈ జీవితమును నేను ఈరోజు ఈ విధంగా బ్రతికి ఉన్నాను, ఇంతగా ఆశీర్వదింపబడ్డాను, ఇంతగా నేను అనేకులకు ఒక నాయకుడిగా ఉన్నాను, ఇంతమంది ప్రజలకి నన్ను నియమించావు గనక నేను మాత్రము నా జీవితకాలం అంతే కూడా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను మహిమపరుస్తాను ప్రభు అని ఒక దావీదు ఏ విధంగా మరి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. మరి నీవు నేను కూడా అటువంటి వారంగా ఉండాలని మరి కోరాహ కుమారులు ఆశపడుతున్నారు. 84వ కీర్తన అదే. మరి దేవుని మందిరం ఎంతో రమ్యమైనది, ఆ రమ్యమైన దానిలో నీవు ఉండాలి. ఆ రమ్యమైన మందిరములో నీవు ఆరాధించేదానిగా, ధ్యానించేదానిగా, మహిమపరిచేదానిగా, ఆయన ప్రసన్నతతో నీవు నింపబడేదానిగా ఉండాలి. మరి ఇక్కడ చెప్తున్నవారు ఏదో దైవ సేవకులు అనుకోవచ్చు, కానీ దైవ సేవకులను ఏర్పాటు చేసుకొని దేవుని బోరతో, దేవుని మాటలతో నింపబడి వారు చెప్తున్నారు. ఆషామాషిగా ఇక్కడ నిలబడిపోరండి. చాలా మంది అనుకుంటున్నారు పాస్టర్ చెప్తున్నారు, పాస్టర్ అమ్మ చెప్తున్నారు, అంతేలే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిలవబడాలి అంటే, దేవుని మాటలు వివరించాలంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వారు మాత్రమే చెప్తారు. ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు. కానీ దేవుని ప్రసన్నతను తాకబడినప్పుడు మరి దావీదు ఆ విధంగా నింపబడ్డాడు కనుక మరి దేవుని మందిరంలో నివసిస్తే మనకి ఏమి జరుగుతుంది, ఏ విధంగా మనం ఆశీర్వదింపబడతాం. మరి 36వ కీర్తన 8వ మాటను మనం చూసుకున్నట్లయితే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన నాకు సంతృప్తి నందుచున్నాను, నీ ఆనంద ప్రవాహములోను నీవు వారిని త్రాగుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో సమృద్ధి వలన మనకు సంతృప్తి నందుతుందా? దేవుని మందిరములో మనకు సమృద్ధి ఏ విధంగా ఉంటుంది? సమృద్ధితో నువ్వు నింపబడుతున్నావా? దేవుని ఆశీర్వాదంతో నువ్వు తాకబడుతున్నావా? మందిరములో ఉన్న మేలు దీవెనలు ఎటువంటి కీర్తనలో ప్రతి వచనములో కూడా మనకు తెలియజేసబడుతుంది. మరి 84వ కీర్తన 4వ మాటను చూసుకున్నట్లయితే, నీ మందిరమునందు నివసించేవారు వారు ధన్యులు, వారు నిత్యము కూడా నిన్ను స్తుతిస్తూ ఉంటారంట. ఎక్కడ ఉన్నారండి? దేవుని మందిరమునందు నివసించేవారు వారు ధన్యులు. అన్యులు అనట్లేదు, పాపులు అనట్లేదు, కానీ ధన్యులు అంటున్నారు. దేవుని మందిరములో ఇక్కడ ఒక దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కాదు, కానీ ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని ఒక నిబంధన, ఒక ఆశ కలిగి మనం వచ్చినప్పుడు, ఒక నమ్మకము కలిగి వచ్చినప్పుడు దేవుడే ఉంటాడు. నా అక్క ఉంది, నా చెల్లి ఉంది, లేకపోతే ఫలానా వారు ఉన్నారు అనుకొని రాకూడదు. కానీ దేవుని మందిరములో అడుగు పెట్టినప్పుడు ఒక భయముతో మనం రావాలి. దేవుని మందిరములో దేవుడున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దేవుని నేను ధ్యానించినప్పుడు, దేవుని నేను నివసించినప్పుడు, దేవుని మందిరమునందు నివసించేవారు నేను ధన్యకరమైన దానిని, నేను కూడా ధన్యకరమైన వాడినని దేవుని నిత్యము నీ నోట స్తుతి ఉండాలి. చాలా మంది నోట స్తుతి ఉండదు, కానీ
అనేకమైన మాటలైతే ఎక్కువగా ఉంటాయి. దేవుని స్తుతించినప్పుడంట ఆ స్తుతి ఎప్పుడైతే నీ హృదయంలో నీ నోటిలో ఉంటుందో నీకు వ్యర్థమైన మాటలు మాట్లాడలేవు. దేవునికి అయిష్టమైన ప్రవర్తన కూడా నీలో ఉండదు. నీ స్తుతి నీలో ఉన్న దుర్మార్గత, నీలో ఉన్న దేవునికి విరోధమైన పరిస్థితులు అన్ని తొలగిపోయి ఆశీర్వాదం నీ ఇంటిలో ఉంటుంది. దేవుని అభిషేకం నీలో ఉంటుంది. దేవుని ప్రసన్నతో నువ్వు నింపబడతావు. దేవుని అభిషేకంతో నువ్వు తాకబడేదానిగా ఉంటావు. దేవుని నిత్యము కూడా స్తుతి చెల్లించాలి. ప్రభా, ఆరోగ్యం ఇచ్చేవనైనా నీకు స్తోత్రం, నాకు మంచి వ్యాపారం ఇచ్చేవనైనా నీకు స్తోత్రం, నేను నా కుటుంబం నా భర్త క్షేమముగా ఉన్నాయనైనా నీకు స్తోత్రం, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి కృప ఇచ్చావునైనా నీకు స్తోత్రం, ఒక మంచి ఇల్లు కొనుక్కున్నానైనా నీకు స్తోత్రం, లేకపోతే నా పనుల్లో దీవించావునైనా నీకు స్తోత్రం. అది నువ్వు చెల్లించాలి. నాకు రక్షణ ఇచ్చావు నాయనా, ఎందరికో లేని భాగ్యం నాకు అనుగ్రహించావు, నాకు ధన్యకరమైన జీవితం ఇచ్చావు ప్రభు అని ఎప్పుడైతే నీవు అటువంటి స్తుతి చెల్లించడం ద్వారా నీలో ఒక ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తుంటాడు. దావీదు వీణ వాయించుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధన చేస్తుండేవాడు గనక మరి అంత ఆశీర్వాదమును పొందుకున్నాడు. మరి కోరహ కుమారులు ఒకటి అడుగుతున్నారు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. స్తుతి చెల్లించడం ద్వారా ఎలా ఉంటుంది అంటే మరి 84వ కీర్తన 7వ మాటను మనం చూసుకున్నట్లయితే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుచున్నాడు. ఏ విధంగా ఉన్నారని నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణము చేయుచున్నారంట. ఒక్కరు బలాభివృద్ధి అంటే దేవుని బలముతో నింపబడుతున్నారు. మరి కాలేబు, మోషే, యెహోషువ, కాలేబులతో మరి ఈ కాలేబు 40 సంవత్సరాల్లో మంచి బలం ఉంటుంది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బలము కలిగిన వారు పని చేసుకుంటూ అన్ని విధాలుగా ఉంటాయి. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ 40 సంవత్సరాల బలం ఉంటుందా? ఉండదు. దేవుని సన్నిధిలో మహాబలాభివృద్ధితో నింపబడిన వ్యక్తి కనుక, దేవుని ప్రసన్నతో తాకబడిన వ్యక్తి, దేవుని మందిరములో నివసించే వ్యక్తి కనుక 40 సంవత్సరాలు ఏ బలాన్ని కలిగి ఉన్నాడో, ఏ ధన్యుడుగా ఉన్నాడో, 80 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కూడా అదే బలమును కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు అటువంటి నేను వృద్ధుణ్ణి అనుకోకూడదు. 90 సంవత్సరాల వరకు కూడా యవనస్తులమే మనం. ఎందుకంటే దేవుని బలము అటువంటిది. నువ్వు నానాటికి బలాభివృద్ధి నువ్వు పొందుకున్నప్పుడు ఆయన ఏమి చక్కగా మాంసము తిని బలాన్ని సంపాదించుకోలేదు, మంచి ప్రోటీన్ వచ్చి తిని ఆహార పదార్థాలు తిని బలాన్ని సంపాదించుకోలేదు, కానీ దేవుని సన్నిధి బలాభివృద్ధితో నింపబడ్డాడు. దేవుని చేత ఆ బలాన్ని నింపుకున్నాడు. నేను కూడా ప్రభువా, నేను కూడా నీ బలాభివృద్ధి చేత నేను నింపబడాలి ప్రభువా. నీ ప్రతి వాడును సియోనులో దేవుని చూడాలి. సియోను అంటే దేవుని మందిరమే. ఈ మందిరములో దేవుని చూసే కనుదృష్టి నాకు ఇవ్వు ప్రభువా. నీ ప్రసన్నతో నేను ఆనందించాలి ప్రభువా. ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు తెరుచుకుంటూ ఎవరు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా చప్పట్లు కొడుతున్నారు అనేది కాదు, కానీ దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుని మహిమతో నేను నింపబడాలి, దేవుని అభిషేకముతో నేను తాకబడాలి, దేవునితో నేను ఆనందించాలని నీవెప్పుడైతే తీర్మానం తీసుకొని ఎప్పుడైతే నువ్వు అటువంటి ఆరాధన చేస్తావో అప్పుడు నీవు బలాభివృద్ధిని అందుకొని ఉంటావు. దేవుని సన్నిధిలో నువ్వు ధన్యురాలుగా ధన్యుడిగా నింపబడుతున్నావు. దేవుని స్తుతించే ఆత్మని సన్నిధిలో నీవు నింపబడుతున్నావు. అటువంటి ఆశీర్వాదం నీవు పొందుకున్నావు. మరి కాలేబు అనుభవించిన అనుభవం నీవు పొందుకోలేకపోతున్నావు అంటే ఏ స్థితిలో మనం ఉంటున్నాం? కాలేబు మనలాంటి వ్యక్తే, కాలేబు మనలా పని చేసుకున్నవాడే, కాలేబు మనలాంటి పరిస్థితులే, కానీ ఆయన దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇవ్వలేకపోవడం వల్ల ఏమి ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఎంత సంపాదించినా ఆశీర్వాదం లేదు. 7 రోజులు సంపాదించినా ఏడుస్తూనే ఉన్నాయి బతుకులు, మన పరిస్థితులు. కానీ ఈ కాలేబు దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు, ఎందుకంటే ఆయన ద్వారా నేను బలాభివృద్ధిని పొందుకోవాలి.
80 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్న 80 సంవత్సరాల వ్యక్తి 40 సంవత్సరాల వ్యక్తిగా పరుగులెత్తుతూ దేవుని పని చేస్తున్నాడు. మరి మనం ఎటువంటి వారివి? కొంచెం 20-30 వస్తే నాకు నడుములు పని చేయట్లేదు, నాకు కాలు నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు అంటున్నాం. కానీ వారు కూడా మనకైనా చక్కగా బండ్లు ఉన్నాయి, చక్కగా ఎక్కడికంటే అక్కడ ఆటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వారికి ఆ సదుపాయాలు ఏమీ లేవు, నడుచుకుంటూ వెళ్ళవలసిందే. వారికి ఇచ్చిన బలం మనకి ఎందుకు లేదు? ఎందుకంటే దేవుని వారు హృదయపూర్వకంగా ఆరాధించేవారు, దేవునితో వారు సహవాసము చేసేవారు కనుకే మేలు పొందుకునేవారు. అటువంటి మరి దేవుని మందిరము ఎటువంటి విధంగా ఉంటుందంటే, మరి 84వ కీర్తన మరి 10వ వచనములో చూసుకున్నట్లయితే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే దేవుని మందిరము ద్వారముల వద్ద నివసించుట నాకు ఇష్టము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కోరాహు కుమారులు ఒక్కటే అడుగుతున్నారు, దేవా నీ మందిర ఆవరణములో నేను నివసించుట, ఒక్క దినము గడుపుట 1000 దినాల ఆశీర్వాదాలు. మనం 1000 దినాలు వస్తున్నామండి. ఈ వారం వస్తే మళ్ళీ వారం రాం. మొదటి వారం నమస్తే సార్ ప్రజెంట్ వేసుకుంటాం, 2వ వారం మళ్ళీ కనబడం, 3వ వారం వస్తాం, 4వ వారం రాము. మన భక్తి జీవితము, మన ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉంటుంది. కానీ మరి కోరాహు కుమారులు ఒకటి అడుగుతున్నారు, నీ మందిర ఆవరణలో ఒక్క దినము ప్రభువా నేను గడుపుటే చాలు ప్రభువా, 1000 దినాల ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని కోరుకుంటున్నారు. మనం ఏ విధంగా కోరుకుంటున్నాం? కోరాహు కుమారులు అంటున్నారు, భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారములతో కూడా నివసించుట నాకు ఇష్టము ప్రభువా. నీ మందిర ద్వారం దగ్గర ఉన్నా కూడా నాకు ఆశీర్వాదం వస్తుంది ప్రభువా. ఎందుకు దేవుని మందిరంలో నివసించుట నాకు ఇష్టం అని అంటున్నాడు అంటే, మరి 84వ కీర్తన 11వ మాటను చూసుకున్నట్టయితే, దేవుడైన యెహోవా సూర్యుడు కేడిమనై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు యథార్థముగా ప్రవర్తించి వారికి ఆయన మేలు చేయక మానడంట. ఏ విధంగా అంట, సూర్యుడు వలె మనకు కేడుముగా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరములో ఉన్నప్పుడు భయముతో భక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ దినం దేవుడు మాట్లాడిన ప్రతి మాటని ధ్యానించుకున్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రభా నిజమే ఈ మాటతో నన్ను బలపరిచేవునైనా, ఈ మాటతో నన్ను ఎంతగానో ధైర్యపరిచేవునైనా, ఈ మాటతో నన్ను ఎంతగానో ఆశీర్వదించావు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ధ్యానించుకుంటూ ఉంటావో, దేవుడు నీకు సూర్యుడు ఏ విధంగా మనకు ఉంటాడో ఒక కేడుము వలె నీకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యథార్థముగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఆయన మహిమయు ఆయన ఘనతతో నువ్వు నింపబడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తుంటావో నీకు నాకు మేలు చేయడానికైనా ఉండేవాడు. మేలు చేయకంటూ ఉండే దేవుడుగా ఆయన ఉండడానికి ఇష్టపడట్లేదు. మరి ఈ 84వ కీర్తన మరి మన కొన్ని మాటలు మనం చూసుకొని ఉన్నాం. దేవుని మందిరములో నివసించుట ఎంత మేలు. ఆయన మందిరంలో నివసించినప్పుడు మరి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసం ఎంత రమ్యమైనది. ఆ రమ్యమైన దానిలో నీవు నేను ఉండాలి అంటే మనము కూడా దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుడు 1000 దినాల ఆశీర్వాదం పొందుకునే వారంగా ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాం. నిజమే ప్రభువా, నీ సన్నిధి ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా నీ మందిరంలో నేను నివసిస్తాను ప్రభువా. నీ మహాబలాభివృద్ధి చేత నేను నింపబడతాను దేవా. నేను సంతృప్తిలో నుంచి నేను నింపబడతాను ప్రభువా. నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నావో, మరి ఒక ఇద్దరు ఆటగాళ్ళండి మరి వేరొక దేశము, ఆ దేశంలో మరి వారికి విజయం సాధించడానికి అనుకూలత లేదు, ఇంకా ఓడిపోతాము అని చెప్పి వారు ఎంతగానో ఇంకా ఈ ఆట అనేది మాలో మేము గెలవలేం, మా దేశం ఇంకా ఈ ఆట గెలిస్తేనే కదా మా దేశానికి విజయం వస్తుందని వారు ఎంతో వారి సాయశక్తుల ప్రయత్నించి చేస్తున్నారు. కానీ ఓటమి వస్తుందని వారు ఎంతగానో భయపడుతున్న సందర్భంలో దేవుని మహిమపరిచారు. ప్రభువా ఈ ఆట ఆడినప్పుడు నాకు బలము దయచేయనైనా, నేను మహాబలాభివృద్ధి
అభివృద్ధి చేత నేను నింపబడాలనైనా, నేను ధన్యుడిగా నీ సన్నిధిలో నేను ఒక మహిమతో నేను నింపబడాలి ప్రభు అని వారు ప్రార్థన చేసుకొని ఆ ఆట ఆడుతున్నప్పుడు వారిలో తెలియని బలము కలిగి నింపబడ్డారు, తెలియని ప్రసన్నతతో వారు తాకబడ్డారు. ఇన్ని సంవత్సరాలు ఆడుతున్న ఆట వేరు, ఆ సంవత్సరం ఆడుతున్న ఆటలో వారు ఎప్పుడు ఆడలేనంతగా ఆడారంట. ఎందుకంటే దేవుని మహిమను వారితో నింపబడ్డారు గనుక, ఆయన ప్రసన్నతను వారు కోరుకున్నారు గనుక, ఆయన సన్నిధితో తాకబడ్డారు గనుక, మహాబలాభివృద్ధి చేత నింపబడి వారు ఆట ఆడుతున్నప్పుడు వారందరూ అనుకున్నారంటే వీళ్ళు ఓడిపోతారు, గెలవరు అనుకున్నారు. కానీ వారు మనుషులపై ఆధారపడలేదు, వారు తోటి వారితో ఆధారపడలేదు, కానీ దేవునిపై ఆధారపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి విజయము వారు ఒక ప్రాంతానికి చెందింది కాదండి, ఆ దేశమంతా కూడా గర్వపడినంతగా వారు ఆట ఆడారు. గొప్ప విజయాన్ని వారు సాధించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విజయం సాధించిన తర్వాత, దేవా నన్ను గెలిపించావు నాయనా, నీకు వందనాలని వారు వదిలేలేదండి. ఆ గ్రౌండ్ అంతా కూడా, ఆ పెద్ద గ్రౌండ్ అది, ఆ గ్రౌండ్ అంతా కూడా బైబిల్ చేత పట్టుకొని, దేవా మమ్మల్ని నువ్వు గెలిపించావు, మా దేశానికి మాకున్న మా ప్రాంతానికి, మా దేశమంతా గెలిచి గర్వ కారణముగా మేము ఉన్నామంటే నీవిచ్చిన మహిమనైనా, నీవు మాకిచ్చిన విజయాన్ని బట్టి నీకు స్తోత్రమని బైబిల్ పట్టుకొని వారు మోకాళ్ళ వేసుకొని గ్రౌండ్ అంతా కూడా తిరుగుతూ దేవుని మహిమ పరుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజైనా మనం అలా చేశామా? మాకు పిల్లలు కావాలి, దేవుడిస్తాడు, వెంటనే అయిపోయింది. మాకు ఇది అప్పులు తీరాలి, తీరిపోయాయి, దేవుని స్తోత్రం, అయిపోయింది. నేను ఇల్లు కొనుక్కున్నాను, లేకపోతే ఫలానిది అది చేశాను, దేవుడికి స్తోత్రం, అంతవరకే. దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నారండి ఇద్దరు వ్యక్తులు కూడా. అంతమంది ఆటవాళ్ళు ఒక గ్రూప్లో ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే దేవుని మహిమపరచగలిగారు. ఆ దేశానికి చెందిన విజయాన్ని బట్టి వారిద్దరూ దేవునికి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లించారు. నేను కూడా నా జీవితంలో జరిగిన అద్భుతాలను, ఆశ్చర్యాలను, దేవుడు చేసిన ప్రతి విన్నపాలను కూడా దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు, దేవునికి ఆయన ప్రభావముతోను ఆయన మహిమతో నింపబడి ఆ రమ్యమైన స్థలములో నేను కూడా ఉండాలి ప్రభు అని ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో, నీవు ఆశీర్వాదకరంగా ఉండడానికైనా ఇష్టపడుతున్నాడు. అట్టి కృప, ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.